ఈ రాష్ట్రంలోనే 82,000 మెజార్టీతో గెలిచినటువంటి ఒక నాయకుడి మీద ఈ రోజున అభండాలు వేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వమో తెలివేలేని తనమో తప్ప మరొకటి కాదు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలను చూసి అన్నార్ రాంబాబు గారు గత 6 నెలల నుంచి రాజకీయాలు నాకు వద్దు అని మనోవేదనకు గురి అయ్యి తన వల్ల మళ్ళీ పార్టీకి ఎక్కడ మైలేజీ కానీ డ్యామేజ్ కానీ జరుగుద్దో అని ఎంతో పెద్ద మనసుతో తన భావాలను వ్యక్తీకరించాడే కానీ ఏ రోజు కూడా అన్నార్ రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఒక్క మాటగాడ మాట్లాడకుండా ఉన్నటువంటి నిజాయితీ పడినటువంటి వ్యక్తి అన్నార్ రాంబాబు గారు. అదే మాట మాట్లాడుతూ కూడా ఇంకొక మాట కూడా స్పష్టంగా మా అందరికి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇస్తే నేను ఒక కార్యకర్తలాగా పని